మళ్ళీ చూసారా 2 వంకాయలు. తర్వాత ఇది వాము పూత. ఆవాల పూత. తర్వాత నైట్ మనం ఇది సరిగ్గా చూపించలేదు, మునగాకు పూత. మునగాకు పూత ప్లస్ అక్కడ బయట. తర్వాత మన ఉల్లికాడలు ప్లాంట్ చూసారా, అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. చాలా యూజ్ఫుల్. తర్వాత గోంగూర. మీకు బచ్చలు చూపించలేదు కదా, బచ్చలు చూపిస్తా. ఇది పెద్ద పుదీనా. బచ్చలు చూసారా, పప్పులో వేసుకుంటున్నా సాధారణంగా, మామూలుగా ఉండదు. శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ పుదీనా. ఇది మామూలుగా మనం మార్కెట్లో దొరికే పుదీనా. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఎక్కువ పెంచుతానండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది కూడా భలే కలర్ఫుల్ పూస్తాయి, కానీ ఈరోజు లేవు, మరి గాలికి రాలిపోయాయి. ఇప్పుడు గాలి లేదు, పూత ఎక్కడుందో పట్టుకున్నాం. మళ్ళీ గాలి స్టార్ట్ అయింది. ఇప్పుడు కరివేపాకు కోయడానికి వచ్చానండి. చిక్కుడు చెట్టు తెగ పెరిగిపోతుంది, కొబ్బరి చెట్టు అంత హైట్. ఇప్పుడు ఆవాల పూత. ఆహా, ఎల్లోగా ఆవాల కాయలు కూడా ఉన్నాయి, ఆవాల పూత కూడా. ఆ కుండీ ఈ కుండీ అని లేదండి, ఏ కుండీలో గ్యాప్ ఉంటే ఆ కుండీలో వేసేయడమే. ప్లాంట్స్, గోంగూర అంటే గోంగూర, కొత్తిమీర అంటే కొత్తిమీర, ఏదంటే అది. ఇక్కడ కూడా కొత్తిమీర ఉంది. మొత్తం మా ఇంటికి సరిపడా. ఇది చూసారు, చిక్కుడు చెట్టు ఎలా పెరిగిపోయిందో. ఒక ఆధారం లేక ఏలాడుతుంది గాలిలో.
దీనికి ఆధారం కల్పించాలి పనులు ఇచ్చినప్పుడు. మిర్చి పెద్ద కసకస కొరుక్కుని తినేయాలనిపిస్తుంది పచ్చగా. ఇంకా అమెరికా గోంగూర.